ఈ బాధ్యత అప్పగించారు. అంటే మీరు అప్పటికి ఏమేమి పదవులు చేస్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా, వెయిట్ చేస్తూ ఉన్నారా? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా పోటీ చేయడానికి ఏదైనా పార్టీ నుంచి ప్లేస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను కోరుకోలేదు ఎమ్మెల్యే అవుతాను, ఏం లేదు ఎమ్మెల్యే కావాలని కానీ నేను ఇప్పుడు కోరుకోలేదు. మా ఫాదరు, మా తాతగారు మా గ్రామ సర్పంచులు. మా తాతగారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాయల్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మా ఫాదర్ తర్వాత మా నాన్నగారు తర్వాత మధ్యలో ఒకసారి బీసీఏ రిజర్వేషన్ అయింది. తదుపరి నేను మళ్ళీ సర్పంచ్గా ఆ రిజర్వేషన్ సమయంలో నేను వార్డు మెంబర్గా ఉంటూ మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వార్డు మెంబర్గా ఉంటూ ఉప సర్పంచ్గా పనిచేసి తదుపరి 5 సంవత్సరాలకి నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ సర్పంచ్గా ఉండగానే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ ఉండగా మళ్ళీ నేను జడ్పీటీసీగా కూడా నెగ్గడం జరిగింది కాంగ్రెస్లో. దాని తర్వాత మీరు మళ్ళీ ఏ పార్టీలో ప్రయాణం? జడ్పీటీసీ అయిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కాపు సంఘం అధ్యక్షుడిగా, అంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. ఆ కాపు సంఘానికి అధ్యక్షుడిగా నేను ఇప్పుడు ఈ రోజుకి కూడా పనిచేస్తూ ఉన్నాను. కాపు సంక్షేమ సంఘం. కాపు సంక్షేమ సంఘానికి పార్టీ పరంగా లేరు. దాని తర్వాత మీరు పార్టీలో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత ఆ క్యాబినెట్ అయ్యే వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ అయ్యే వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. వైఎస్ఆర్సీపీలోకి ఎప్పుడు వచ్చారు? విభజన తర్వాత 2014 ఎన్నికల్లో సమ్మెలో రావడం జరిగింది. 14లో వచ్చారు, 11లో కాదు. రాలేదు. 14 నుంచి పార్టీ పదవులు ఏమైనా చేశారా? పార్టీలో ఒక అనుబంధ సంస్థలో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత అనుబంధ సంస్థల్లో ఒక సంస్థ సేవాదళ విభాగానికి ఈ రీజన్కి కోఆర్డినేటర్గా పనిచేశాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి 5 జిల్లాలకి రీజనల్ క్వార్టర్గా పనిచేశాను. సేవాదళ విభాగానికి. అంతేగాని నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అయితే మీరు అవ్వాలని అనుకోలే? అసలు అనుకోలే. మరి మీకు ఈ జాబ్ కొత్తగానే ఉంటుంది, ఇన్ఛార్జ్ పదవి. కార్యకర్తలుగా చురుకైన అంటే ఎంపీటీసీ జడ్పీటీసీగా ఉంటూ పనిచేస్తూ ఆ తర్వాత పంచాయతీరాజ్ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా. అంచేత నాకు ఈ కమిటీల నిర్మాణం, ఈ కమిటీ ఏర్పాట్లు, ఇందులో నాకు కొంచెం అలా కాపు సంఘంలో కమిటీలు వేయటం కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అంచెలుగా ఒక సెటప్ ఏర్పాటు చేసేటువంటి అనుభవం నాకు ఉంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇన్ఛార్జ్ అనేటువంటిది సమన్వయకర్తగా వ్యవహరించడం నాకు పెద్ద కష్టంగానే అనిపించట్లా. కానీ అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో పనిచేసిన ఎమ్మెల్యే వ్యక్తి బాగా మాస్ ఇమేజ్ ఉన్న పర్సన్, రాష్ట్రంలోనే పెద్ద నాయకుల్ని, పార్టీ నాయకుల్ని డి అని ఎదుర్కొన్న వ్యక్తి. అది మీ పార్టీ నుంచి అయినా కానీ ఒక మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. అట్లాంటిది మీ వరకు ఉన్న ప్లస్లు ఏమంటారు? మీరు కూడా అంత మాస్ ఇమేజ్ని క్యారీ చేయగలరా? ఖచ్చితంగా చేయగలం. ఒక్క విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి 74,000 ఓట్లు వచ్చినాయి. ఒక 68,000 ఓట్లు మన పవన్ కళ్యాణ్ గారు రావటం, ఇంకొక 5,000 ఓట్లు తక్కువగా తెలుగుదేశం పార్టీ. కొద్ది ఇంచుమించుగా 3 పార్టీలు 5,000 ఓట్ల వ్యత్యాసంలో 3 పార్టీలు సమానంగానే వచ్చినాయి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఓటింగే జరిగింది అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద భీమవరం వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించినప్పటికీ అది కేవలం ఈ రోజు లెక్క పెట్టుకున్న 40% ఓటింగ్ ఎంత ఉందో అంతతోటే బయటపెట్టాం. కానీ కొత్తగా ఇమేజ్ ఏముందండి? వ్యక్తిగతమైన ఇమేజ్ ఒకసారి ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు 40% ఓటు ఎంత ఉందో అన్ని ఓట్లే ఉన్నాయి. గ్రంథి శ్రీనివాస్ గారికి వ్యక్తిగతమైన ఇమేజ్ లేదంటారు, మాస్ ఇమేజ్. శ్రీనివాస్ గారు అనేది కాదు, ఎవరైనా కానివ్వండి. ఆ రోజు నేను చెప్పేది ఏంటంటే ఆ 74,000 ఓట్లు లెక్కేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 11 సీట్లు పడిపోయి పార్టీ వెనకబడుతున్నప్పటికి కూడా 40% ఓట్లు మించి రాలేదు కదా అని ఉంటున్నాను. అంతే. ఆయన విషయం నాకు తెలియదు. అది ఆయన విషయం. మరి మీరు వచ్చిన తర్వాత ఆ 74,000 వస్తాయా, ఇంకేమైనా వస్తాయా? 74,000 వస్తే ఇంకే నియోజకవర్గం మేము ఎలా నగ్గగలుగుతాం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా
రేపు 29లో వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో నెగ్గుతారు. ఉమ్, దాంట్లో సందేహం ఏం లేదు. ఉమ్, ఖచ్చితంగా మేము భీమవరం నియోజకవర్గాన్ని ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీలో మెజారిటీ సీట్లు సంపాదించిన నియోజకవర్గాలు ఎంపిక చేసుకుంటే ఉమ్, 1, 2, 3, 4, 5, 6, 10 ఉమ్. లో కేడర్లో ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో ఏదో కేడర్లో మేము ఉంటామని చెప్పేసి తెలియపరచుకుంటాం. మీరుంటారు. మేము ఉంటాం.